అనేక సాధనలకు యోగాభ్యాసాలకు అంకితమైపోతారు అజ్ఞానులు. జ్ఞానస్వరూపము పూర్ణము నిష్కలంకము అయిన ఆత్మతత్వాన్ని అనుభూతిని పొందలేరు. వారి సాధనలన్నీ తప్పు దిశలో జరుగుతాయి. వారు నిరంతరం జీవ భావంతోనే ఉంటారు, దేహాత్మ భావంతోనే ఉంటారు. దేహ అభిమానం వదులుకోరు. జీవుడుగానే ఉండి అనేక సాధనలు చేస్తారు. ముక్తి కోసం ప్రయత్నిస్తారు. జీవుడికి అన్నిటికీ ముక్తి రాదు. దాస భావం పోదు అంటారు అష్టావక్ర మహర్షి. కష్టాలు పడుతున్న దాసుడు సుఖంగా ఉన్న దాసుడు అవుతాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వద్ద కార్ డ్రైవరు, ఇదివరకు మినిస్టర్ వద్ద కార్ డ్రైవరు. డ్రైవర్గానే ఉంటాడు కదా. తన జీవత్వ భావాన్ని వ్యక్తిత్వాన్ని కలిగిన అజ్ఞానులు వారి కుటుంబ హోదాను స్థాయిని మర్చిపోలేరు. నేను భర్తను, నేను భార్యను, వగైరా వగైరా. వారికి వారి రోగం తెలియదు. జబ్బు నిర్ధారణ కాకుండా మంచి పవర్ఫుల్ మెడిసిన్ తీసుకుంటున్నారు. అట్లా చేస్తే ఏం జరుగుతుంది? ఒక విచిత్రం జరుగుతుంది. ఒకే ఒక డోసుకి ప్రాణాలు పోతాయి. ఏమిటంటే రోగ నిర్ధారణ కాకుండా ఎన్నో పతుల వెంట పడుతున్నారు. హోమియోపతి, న్యాచురోపతి, ఎల్లోపతి. అసలు సమస్య త్రిపుటి అంటే జీవ జగత్ ఈశ్వర స్థితిలో కూరుకుపోవటం. అది అసలు జబ్బు. నిజమైన నేను వారికి తెలియదు. దేహము మనసు లేని చైతన్య నేను వారికి తెలియదు. మనకు పిల్లలు, భార్య, భర్త, మనవడు వీళ్ళందరూ ఆనందాన్ని ఇస్తున్నారు కదా అంటారు వాళ్ళు. లేదు, నీ లోపల ఉన్న ఆత్మానందమే కుటుంబ సభ్యుల సమక్షంలో వ్యక్తమవుతుంది. మన కుటుంబ సభ్యులు నిన్న ప్రియం, ఈరోజు ఆందోళన ఇవ్వగలరు. కాబట్టి ఆత్మ ఒక్కటే ప్రియమైన వస్తువు. వివాదాలు ఉండవు, సమస్యలు ఉండవు అని తెలుసుకో అంటారు అష్టావక్ర మహర్షి.